టోటల్ నీ రీప్లేస్మెంట్ తర్వాత ఫిజియోథెరపీ ఆవశ్యకత, వ్యాయామాలు, జాగ్రత్తలు. సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి వ్యాయామాలు చేస్తే మనకి గుడ్ ప్రోగ్రెషన్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం పెయిన్ మేనేజ్మెంట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఎర్లీ యాక్టివిటీ అంటే ఎర్లీ మొబిలైజేషన్ అంటాం. సో ఈ ఎర్లీ మొబిలైజేషన్ చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఆ కండరాలు వాళ్ళకి వాడకం పెరుగుతుంది, అట్ ద సేమ్ టైం స్ట్రెంగ్త్ కూడా తొందరగా వస్తుంది, నీ రేంజ్ ఆఫ్ మూమెంట్ కూడా ఫాస్ట్గా రావడం వలన మనకు ప్రోగ్రెషన్ కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఈ టోటల్ నీ రీప్లేస్మెంట్ అయిన తర్వాత ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనం మెయిన్గా చూసుకోవాల్సింది పెయిన్ రిడక్షన్ అండి, అంటే పెయిన్ మేనేజ్మెంట్ అంటాం. ఈ పెయిన్ మేనేజ్మెంట్ మెయిన్కి చాలామందికి ఎపిడ్యూరల్ పెడతారు కాబట్టి ఆల్మోస్ట్ పెయిన్ చాలా వరకు బెటర్గా ఉంటుంది. సో బట్ అయినా తర్వాత కూడా ఆపరేషన్ సైట్లో యూజువల్గా ఏమవుతుందంటే మనకి టోటల్ నీ రీప్లేస్మెంట్లో మోకాలు ఆల్మోస్ట్ ఒక 3 to 4 ఇంచెస్ వరకు కట్ చేస్తారు కాబట్టి మనకి ఆ కటింగ్ పెయిన్ అనేది ఉంటుంది. మనకి ఏదైనా ఇప్పుడు నార్మల్గా బ్లేడ్తో కట్ అయితేనే నార్మల్ పెయిన్ వస్తుంది. సో అట్లాంటిది ఒక 4-5 ఇంచెస్ కానీ 3 to 4 ఇంచెస్ కానీ కట్ ఉండేటప్పుడు ఆటోమేటిక్గా మనకి నీ పెయిన్ అనేది ఉంటుంది, అంటే ఆపరేషన్ సైట్లో. సో ఈ ఆపరేషన్ సైట్లో మనం పెయిన్ రిడక్షన్ ఏం చేయాలి అంటే ఫ్రీక్వెంట్గా ఐస్ ప్యాక్స్ అప్లై చేయమని చెప్తాం. లేదంటే ఇప్పుడు కొత్తగా ఐస్ ప్యాకేజ్ వస్తున్నాయి, సో అది కూడా పెట్టుకోవచ్చు, అంటే పౌచెస్లా వస్తాయి, లేకపోతే ఒకటి కూల్ వాటర్ రన్ అవుతూ ఉంటుంది, అది కూడా పెట్టుకోవచ్చు. సో ఎవ్రీ 3rd అవర్లీ ఆర్ 4th అవర్లీ ఐస్ ప్యాక్ పెడుతూ ఉంటే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఆపరేషన్ సైట్లో మనకి పెయిన్ రాకుండా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ యొక్క పేషెంట్కి మనకి ఒక రకమైన ఇంటెన్సిఫైడ్ పెయిన్ అన్నది వాళ్ళకి రాదు. సో ఎప్పుడైతే ఇంటెన్సిఫైడ్ పెయిన్ రాదో అంటే ఇన్ఫ్లమేషన్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఎర్లీ మొబిలైజేషను, ఎర్లీ నీ రేంజ్ ఆఫ్ మూమెంట్ కూడా ఉంటుంది. సో తద్వారా మనకి ప్రోగ్రెషన్ కూడా బెటర్గా ఉంటుంది. సో ఇమీడియట్గా ఆపరేషన్ చేసిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మనకి కాంప్లికేషన్స్ మెయిన్ చూసుకోవాల్సిందంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్. అంటే మనకి సర్జరీ తర్వాత యూజువల్గా మనం అట్లా పడుకొని ఉంటాం కాబట్టి లోపల ఏవైనా థ్రాంబస్ అంటే బ్లడ్ క్లాట్స్ ఉండి ఇబ్బంది అవుతుంది కాబట్టి దాన్ని ప్రివెంట్ చేయడానికి యాంకిల్ పంప్స్ అంటాం. అంటే యాంకిల్ పంప్ అంటే పాదాన్ని పైకి కిందకి అన్నం అనమాట. ఈ పాదాన్ని పైకి కిందకి అనటం మూలాన అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పోస్ట్ ఆపరేషన్ తర్వాత ఆటోమేటిక్గా డీప్ వెయిన్ థ్రాంబోసిస్ని ప్రివెంట్ చేయవచ్చు. రెండోది ఎడిమా అంటే స్వెల్లింగ్, అంటే పాదాల్లో కానీ అంటే మోకాల నుంచి పాదాల వరకు వచ్చే స్వెల్లింగ్ని కూడా ప్రివెంట్ చేయాలి. దీన్ని ఏ విధంగా చేయాలంటే ఎలివేషన్లో పెడతాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 పిల్లోస్ తీసుకొని మోకాలు వరకు అంటే స్ట్రైట్గా కాలు కింద మోకాలు వరకు స్ట్రైట్గా పిల్లోస్ పెడితే దాన్ని ఎలివేషన్ అంటాం. సో ఈ ఎలివేషన్ మూలన ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మనకి కొన్ని ఫ్లూయిడ్స్ అక్యుములేట్ అవుతాయి పోస్ట్ సర్జరీ తర్వాత, అవి అక్యుములేట్ కాకుండా కిందకి డ్రైన్ అవుతాయి కాబట్టి ఈ ఎలివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. తద్వారా ఏమవుతుందంటే నీ రేంజ్ ఆఫ్ మూమెంట్ తొందరగా రావడానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ స్వెల్లింగ్ ఉందనుకోండి నీ రేంజ్ ఆఫ్ మూమెంట్ పెయిన్ ఉంటుంది, కొంచెం రెస్ట్రిక్షన్ ఉంటుంది. సో ఈ ఎలివేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చూసుకుంటే ఒకటి పెయిన్ రిడక్షన్ ఐస్ ప్యాక్స్ ఎట్లా వాడాలో చెప్పాను, అట్ ద సేమ్ టైం రెండోది ఎలివేషన్ అంటే మనకి ఎడిమా కానీ లేకపోతే స్వెల్లింగ్ కానీ నీలో కానీ పాదాల్లో కానీ స్వెల్లింగ్ రాకుండా ఉండడానికి ఏం చేయాలో చెప్పాను. తర్వాత ఇప్పుడు ఎర్లీ మొబిలైజేషన్. సో యూజువల్గా ఏం చెప్తామంటే ఐసోమెట్రిక్స్ అంటే తొడ యొక్క చుట్టూతా ఉండే కండరాలు ఏవైతే ఉంటాయో వాటిని తొందరగా మనం మూమెంట్ చేయడానికి ట్రై చేస్తాం. సో దాన్ని ఏ విధంగా ఎక్సర్సైజ్ చేద్దామో ఇప్పుడు మనం చూద్దాము. సో ప్లస్ అట్ ద సేమ్ టైం ఎర్లీ మొబిలైజేషన్ అంటే ఎర్లీ సిట్టింగ్. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ నీ రీప్లేస్మెంట్ తర్వాత జాగ్రత్తగా పేషెంట్ని కూర్చోబెట్టి మనం హై సిట్టింగ్లో కానీ అంటే బెడ్కి ఇప్పుడు నేను కూర్చున్న విధంగా కూర్చోబెట్టిన తర్వాత కాలు కింద కొంచెం సపోర్ట్ ఉంటే చాలా బెటర్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం పుష్ చేయకూడదు ఎప్పుడు కూడా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ రేంజ్ ఆఫ్ మూమెంట్ రావట్లేదని చెప్పి పుష్ చేయడం కానీ అట్లాంటి జాగ్రత్త చేయకుండా ఉంటే సరిపోతుంది. మనకి 1 to 3 డేస్ వరకు కొంచెం పెయిన్ ఉంటుంది, ప్లస్ స్పాజమ్స్ ఉంటాయి, ఇన్ఫ్లమేషన్ ఉంటుంది కాబట్టి అది ఎంతవరకు అలౌ చేస్తే అంతవరకు వెళ్ళటమే బెటర్. బట్ ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో రోబోటిక్స్ అని వచ్చింది, లేకపోతే సాఫ్ట్ టిష్యూ మేనేజ్మెంట్, ఇప్పుడు సర్జన్స్ కూడా చాలా బాగా చేస్తారు కాబట్టి అంటే టెక్నాలజీ పెరగడం వలన సాఫ్ట్ టిష్యూ మేనేజ్మెంట్ బాగుంటుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు కొత్తగా రోబోటిక్స్ వచ్చింది కూడా కాబట్టి ఎర్లీ మొబిలైజేషన్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. సో దీని వలన ఏమవుతుందంటే ఆటోమేటిక్గా నీ యొక్క రేంజ్ ఆఫ్ మూమెంట్ దాదాపుగా ఫస్ట్ డే తర్వాతనే ఆల్మోస్ట్ 90 degrees వరకు వస్తుంది కాబట్టి మనకి ఇన్ఫ్లమేషన్ కానీ స్పాజమ్ కానీ నీ రేంజ్ ఆఫ్ మూమెంట్ బెటర్ అవ్వడానికి కూడా చాలా వరకు మనకి ఉపయోగపడుతుంది. సో పోస్ట్ నీ రీప్లేస్మెంట్ తర్వాత ఎర్లీ మొబిలైజేషన్ చాలా వరకు మేము ఎంకరేజ్ చేస్తాం. ఎందుకంటే నేను ఇంతకు ముందు చెప్పినట్టు డీప్ వెయిన్ థ్రాంబోసిస్ కానీ లేకపోతే డే టు డే యాక్టివిటీస్ కూడా మనం నీ రీప్లేస్మెంట్ చేసుకోవడానికే కారణమే ఎర్లీ మొబిలైజేషన్ వితౌట్ పెయిన్. సో అందుకని ఎంత తొందరగా మనం అంత ఎర్లీగా మొబిలైజ్ చేస్తే అంత బెటర్. సో దానికి మనం వాడేది యూజువల్గా ఫస్ట్
1-2 డేస్ కానీ వాకర్ ఇస్తామండి. ఈ వాకర్ ద్వారా ఎట్లా నడిపించాలో మనం చూపిస్తాము. సో ఈ వాకర్తో నడిపించేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త, హైట్కి తగ్గట్టుగా మనం దాన్ని సెట్ చేసుకొని వాకర్ ఇస్తే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే కొంతమందికి బ్యాక్ పెయిన్ రావడమో, లేకపోతే వేరే కాళ్ళు ఎక్కువ బరువు వేసి ఆ కాళ్ళకి నొప్పి రావడం అట్లా ఉంటుంది. కొంతమందికి బోత్ లెగ్స్ అంటే బోత్ నీస్ రీప్లేస్మెంట్ అయింది అనుకోండి, అప్పుడు కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి నేను చూపిస్తాను. యూజువల్గా ఒక సింగిల్ నీ రీప్లేస్మెంట్ అయినప్పుడు చాలా కొంచెం బెటర్గా ఉంటుంది. బోత్ నీస్ రీప్లేస్మెంట్ అవుతుంటే కనుక కూర్చొని లేవడం ఇబ్బంది అవుతుంది కాబట్టి డెఫినెట్గా వాకర్ అవసరం ఉంటుంది. లేదంటే ఎవరైనా పేషెంట్ యొక్క అటెండెన్స్ కానీ లేకపోతే వాళ్ళు సపోర్ట్ తీసుకొని లేవడం కానీ కూర్చోవడం కానీ జాగ్రత్తగా చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం మనం కూర్చునేటప్పుడు కాళ్ళు ముందుకు చాపి కూర్చోవాలి. అది ఏ విధంగా కూర్చుంటే బెటర్ ఉంటుంది, నొప్పి రాకుండా, ఇవన్నీ నేను డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తాను. సో పోస్ట్ నీ రీప్లేస్మెంట్ తర్వాత చాలామంది పేషెంట్స్ అడిగే డౌట్స్ ఏంటి, కామన్గా వస్తే మిత్స్ ఏంటి అని నేను చెప్తానండి. యూజువల్గా నీ రీప్లేస్మెంట్ ఇమీడియట్గా వాకింగ్ చేయొచ్చు. చాలామంది ఏమనుకుంటారంటే అమ్మో ఇప్పుడే సర్జరీ అయింది కదా, వాకింగ్ చేయొచ్చా లేదా అని డౌట్ ఉంటుంది. సో మనకు ఆల్రెడీ జాయింట్ ఏదైతే పాడైపోయిందో అది తీసేసి కొత్త జాయింట్ వేశారు కాబట్టి మీకు ఎటువంటి భయం కానీ లేకపోతే ఎటువంటి అపోహ కానీ పెట్టుకోవద్దు. ఇమీడియట్గా నడవచ్చు. అంటే మనకి ఆ ఎనస్థీషియా పోయిన తర్వాత మరి నడవచ్చు. సో ఎనస్థీషియా ఎప్పుడైతే తగ్గిపోతుందో ఆటోమేటిక్గా మజిల్స్లో స్ట్రెంగ్త్ మళ్ళీ ఇంతకుముందు ఎట్లా ఉందో అంత వస్తుంది కాబట్టి అప్పుడు మనం నించోడానికి కాన్ఫిడెన్స్ వస్తుంది, స్ట్రెంగ్త్ కూడా వస్తుంది కాబట్టి ఆటోమేటిక్ వాకర్ సహాయంతో మనం నడవచ్చు. సో ఈ పోస్ట్ ఎనస్థీషియా ఎఫెక్ట్ పోయిన వెంటనే మీరు వాకింగ్ స్టార్ట్ చేయొచ్చు. ఇంకొకటి చాలామంది అడిగే డౌట్ ఏంటంటే ఎంత దూరం నడవాలి, నేను ఎక్కువ దూరం నడవచ్చా లేదా, సో నేను చాలా ఒబీస్ ఉన్నాను, నేను ఎక్కువ దూరం నడిస్తే మళ్ళీ లోపల వేసిన జాయింట్కి ఏమైనా అవుతుందా అంటే కాదు. సో లోపల వేసిన జాయింట్ మనకి బోన్ సిమెంట్తో అతికిస్తారు కాబట్టి అది గోడ కన్నా చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. అంటే ఒకవేళ సర్జరీ టైంలోనే ఒకసారి అతుక్కుపోయిన తర్వాత దాన్ని తీయాలంటే చాలా కష్టపడాలి. సో మీరు అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఇది గోడ కన్నా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి మీరు బరువు వేస్తే అంటే ఒబీస్ పీపుల్ కూడా నించొని బరువు వేసినంత మాత్రాన ఏమీ జరగదు. ఎందుకంటే అది బోన్ సిమెంట్తో మన బోన్కి చాలా గట్టిగా అతుక్కోవడం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేకపోతే ఆ ఇంప్లాంట్ కూచించుకుపోవడం కానీ లేకపోతే ఇంప్లాంట్ ఫెయిల్యూర్ అవడం కానీ ఇట్లాంటివి ఏమీ జరగవు. ఇట్లాంటి అపోహలు ఏమీ పెట్టుకోవద్దు. ఎంత బరువైనా వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎంత దూరం నడవాలి అనేది చాలా పెద్ద డౌట్ ఉంటుంది. ఎంత దూరం నడవాలి అంటే ఇప్పుడు సబ్జెక్టివ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 80 కిలోస్ ఉన్నాను అనుకోండి. సో 80 కిలోస్ బరువు పడినా ఏం ప్రాబ్లం లేదు, 100 కిలోస్ బరువు పడినా ఏం కాదు. బట్ దూరం నడిచేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ సర్జరీ తర్వాత చాలామందికి పోస్చరల్ గిడ్డినెస్ అంటాం, పోస్చరల్ హైపోటెన్షన్ అంటే సడన్గా కూర్చొని లేవటం మూలాన కళ్ళు తిరిగినట్టు ఉంటాయి కాబట్టి అది ఫస్ట్ చూసుకోవాలి. అది చూసుకున్న తర్వాత అంటే ఫస్ట్ మేము ఏం చేస్తామంటే నీ రీప్లేస్మెంట్ ఒకసారి నించోబెట్టి చూస్తాం. సో పోస్చరల్ హైపోటెన్షన్ ఏమైనా ఉంటుందా లేదా అనేది. ఒకవేళ పోస్చరల్ హైపోటెన్షన్ లేదు అని మనకి అవగాహన వస్తే ఆటోమేటిక్గా వాకర్ ఇచ్చేసి నడిపిస్తాం. ఫస్ట్ ఒక 2-3 స్టెప్స్ వేయించిన తర్వాత ఫస్ట్ వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇస్తాం. అంటే ఒక 2-3 స్టెప్స్ వేసిన తర్వాత ఒక అవగాహన వస్తుంది కాబట్టి వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది. అప్పుడు నెమ్మదిగా 1-2-3-4 స్టెప్స్ వేయిస్తాం. సో ఫస్ట్ డే మాత్రం వాళ్ళకి ఎంతవరకు నడవగలిగితే అంతవరకు మేము కన్సెషన్ ఇస్తాం. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే వాళ్ళకి ఒక రకమైన కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే నేను ఫస్ట్ రోజే నడిచాను కాబట్టి నాకు చాలా బెటర్గా ఉంది, సో నేను ఇమీడియట్గా నేను నెక్స్ట్ ఫ్యూ డేస్లో నేను చాలా రికవరీ పొందవచ్చు అని చెప్పి ఒక అవగాహన ప్లస్ ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. కాబట్టి దాన్ని బిల్డప్ చేయడానికి ఫస్ట్ డే వాకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్లస్ అట్ ద సేమ్ టైం వాకింగ్ డిస్టెన్స్ అనేది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ సబ్జెక్టివ్. అంటే ఇప్పుడు నేను ఎంత దూరం నొప్పి లేకుండా నడుస్తాను అన్న దాని మీద ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 50 స్టెప్స్ నడుస్తున్నాను అనుకోండి, నొప్పి లేకుండా 50 స్టెప్స్ వేయచ్చు. నొప్పి లేకుండా ఒక 100 స్టెప్స్ వేసుకుంటున్నాను అంటే 100 స్టెప్స్ వేయచ్చు. బట్ బెటర్ ఏంటంటే గ్యాప్స్ తీసుకొని అంటే ఫర్ ఎగ్జాంపుల్ 50 స్టెప్స్ వేసిన తర్వాత కాసేపు కూర్చొని మళ్ళీ నడవచ్చు. ఎటే స్ట్రెచ్ నడవద్దని చెప్తాం. ఎందుకంటే యూజువల్గా మనం ఈ పోస్ట్ నీ రీప్లేస్మెంట్ తర్వాత పెయిన్ కిల్లర్స్ మీద వాటి మీద ఉంటాం కాబట్టి మనకి పెయిన్ అనేది అంత అవగాహన రాదు. అంటే పెయిన్ వస్తుందా లేదా లేకపోతే మజిల్ ఫెటీగ్ అయిపోతుందా లేదా అని మనకు తెలియదు. కాబట్టి మేమేం చెప్తామంటే కొంత దూరం నడిచిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకుని అంటే కూర్చోమని చెప్తాము, మళ్ళీ నడవండి అని చెప్తాం, మళ్ళీ కూర్చోండి అని చెప్తాం, మళ్ళీ అప్పుడు ఏమవుతుందంటే మజిల్ ఫెటీగ్ అవ్వకుండా ఉంటుంది, ప్లస్ మజిల్ యొక్క వర్కింగ్ కెపాసిటీ పెరుగుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా పోస్ట్ వాకింగ్ తర్వాత పెయిన్ రాకుండా ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే చాలా ఫాస్ట్గా నడవడమో లేకపోతే నేను ఇప్పుడు బాగానే నడుస్తున్నా అని చెప్పి ఎక్కువ దూరం నడిచేసి అటే స్ట్రెచ్లు నడిచి రావడం మూలాన పోస్ట్ వాకింగ్ తర్వాత విపరీతమైన పెయిన్ వస్తుంది. దాన్ని ప్రివెంట్ చేయడానికి ప్రికాషనరీగా ముందుగానే మనం ఏం చెప్తామంటే కొంచెం దూరం నడిచిన తర్వాత మళ్ళీ రెస్ట్ తీసుకోండి, కూర్చోమని చెప్తాం, మళ్ళీ కొంచెం దూరం నడిచిన తర్వాత మళ్ళీ రెస్ట్ తీసుకుంటాం. దీనివల్ల మజిల్ ఫెటీగ్ అవ్వదు. పోస్ట్ వాకింగ్ అంటే మనం మళ్ళీ మంచం మీదకి వచ్చిన తర్వాత మళ్ళీ రెస్ట్ తీసుకున్నప్పుడు పెయిన్ రాకుండా ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి.